హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z Vlogs. ఈరోజు మనమైతే మంగళగిరి దగ్గర ఉన్న ఎయిమ్స్ అండ్ ఎకో పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి అయితే మొత్తం బాగా నీట్గా అయితే రెడీ చేశారు. వాకింగ్ కూడా చేసుకోవచ్చు, బాగుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. పార్క్ లోపల ఇంకా ఉంది, లోపలికి వెళ్ళేది ఇంకా వెళ్ళి చూద్దాం మొత్తం. మార్నింగ్ టైం వాక్ చేయాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, డబ్బులు ఉంటే 20 రూపీస్. టికెట్ ఓన్లీ 20 రూపీస్. మనకి అనుకూలంగానే ఉంది సార్, గురువు గారు మనకందరికీ అనుకూలంగానే కట్టారు. బాగుంది ఈ పార్క్. ఏంటంటే జాగింగ్ చేసే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కితే కొండ మీదకి వెళ్తాం, ఇక్కడ నుంచి ఎక్కితే కొండ మీదకి వెళ్తాం. ఓకే, అర్థమైంది కదా. అది ఎక్కడి నుంచి ఎక్కినా కొండ మీదకి అయితే వెళ్దాం. అది కన్ఫామ్. ఇదైతే బాగా వేసారు, డిజైన్ గుద్దారు. ఒక తింటాకి ఏమన్నా కొనుక్కోవాలన్నా కానీ కొనుక్కోవచ్చు. ఐస్ క్రీమ్లు ఇవి కొంచెం రేట్ ఎక్కువ, బయట నుంచి తెచ్చేసుకోండి. ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించిందండి. ఇది చూసారా, కొండరాయి మీదే అసలు కుందేలు, కొండరాయి మీద కొండ చిలక. ఇదేంది అడుగుతుంది కొండ చిలక. ఇదిగో ఇది చూసారా, ఇది ఏదో జంతువు మామూలుగా లేదు. ఇది మేకప్ కొట్టారు బాగా, చాలా సూపర్ గా అయితే ఉంది. చూసారా, ఇవి అయితే పంచవటి మొక్కలు. అయితే పంచవటి మొక్కలు అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, రావి, సీత, అశోక, మర్రి, ఉసిరి, మారేడు, ఇలాగ 5 రకాల చెట్లు అయితే ఉంటాయి, పంచవటి చెట్లు. చూడండి ఇక్కడ, ఇదైతే బాగుంది. అది చెక్కింది, ఇది కొండ చిలువ ఒరిజినల్ లాగే ఉండిద్ది, కానీ కొండ చిలువ ఒరిజినల్ రాయిలోనే చెక్కారు, బాగుంది. మేము కూడా ఇలా తీద్దాం అనుకుంటున్నాం, కానీ మాకు రాదు కానీ కాముకున్నాం. రాశి వనం అంటే మనకి ఏ రాశికి సంబంధించిన ట్రీ అయితే ఉంటాయి. మనకి 12 రాసులు కాబట్టి 12 ట్రీస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా, నాదైతే కుంభరాశి కాబట్టి నాకేమొచ్చింది జమ్మి చెట్టు. అది ఎక్కడుందో ఎతకాలి. లోపల చూసారా, 12 రాశులకు సంబంధించిన రాశి వనం. ఎవరి రాశి ఏముందో వచ్చి ఏ చెట్టు వస్తుందో చూసుకోండి. వచ్చి చూసారుగా, పార్కులో అయితే అన్నీ ఉన్నాయి, ఆడుకున్నాయి. ఎన్విరాన్మెంట్ కూడా చూసారుగా, సూపర్గా అయితే ఉంది. ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ కెమెరాతో ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అలాగే ఇటువైపు చూడండి, ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా. మంచి వామప్ టైపు పార్క్ అయితే టోటల్గా వర్త్. చూసారా, నక్షత్రవనం. ఎవరి నక్షత్రం, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, ఆ టైప్ నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అన్నమాట. ఇది చూడండి, మొత్తం పేరుతో సహా ఇలా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం, మేడి అంటే ఇదన్నమాట. అలాగా ఇక్కడ ఏ నక్షత్రానికి, రోహిణి నక్షత్రం అంటే నేరేడు చెట్టు, ఆ టైపు. ఇదిగోండి నేరేడు చెట్టు. ఇదిగోండి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది కదా మన మంగళగిరి ఎకో పార్క్. చూడండి ఒకసారి, అరకులో ఉన్న పార్కు లాగా అయితే ఉంది. చూసారు ఎంత అందంగా ఉందో. स्पीड भागाता की ఇది మొత్తం ట్రెక్కింగ్ టైప్ ఉండిద్ది.
వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే రూట్ అయితే చాలా బాగుండిద్ది. ఇలాగా చూసారా, కొండ మీద తిరిగి కొండకాయలు అవి తినకూడదు. వ్యూ చూసారా, వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో. అది మొత్తం కనిపించేదంతా ఎయిమ్స్.